ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అంగరంగ వైభవంగా కళ్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శ్రీనివాస మంగాపురంలో శాస్త్రోక్తంగా ధ్వజ అవరోహణ ఘట్టం. తిరుమల క్షేత్రంలో ఈ నెల 26 నుండి శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు. సన్నాహాలపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం. శోభాయమానంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం. ఓం నమశివాయ స్మరణలతో మారుమ్రోగిన తిరుపతి కపిల తీర్థం. (2026) మే నెల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి కోటా విడుదల. ఫిబ్రవరి 18 నుండి 24 వరకు భక్తులకు అందుబాటులో సేవా టికెట్లు. జూబ్లీ హిల్స్ టీటీడీ ఆలయంలో రేపటి నుండి బ్రహ్మోత్సవాలు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. నవాహ్నిక దీక్షతో 9 రోజుల పాటు నవోన్మేషంగా నిర్వహించిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నిర్వహించిన ధ్వజ అవరోహణ ఘట్టంతో శాస్త్రోక్తంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు నిర్వహించిన బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన సోమవారం సాయంత్రం తిరుచి సేవ జరిగింది. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్ల తిరుచి సేవ శోభాయమానంగా సాగింది. ఇక బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టం ధ్వజ అవరోహణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని సర్వ శోభితంగా అలంకరించి కొలువు తెచ్చారు. ఆపై ధ్వజస్తంభానికి సంప్రదాయబద్ధంగా పూజలు జరిపి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలు, మునులు, ఋషులకు వీడ్కోలు పలుకుతూ బాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ధ్వజ అవరోహణాన్ని నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు.
తిరుమల క్షేత్రంలోని స్వామి పుష్కరిణిలో ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పద్మావతి అతిథి భవనంలోని సుధర్మ సమావేశ మందిరంలో సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ ఫిబ్రవరి 23వ తేదీ తెప్పల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ట్రయల్ రన్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పుష్కరిణిలో పుష్కలంగా నీరు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పుష్కరిణి తెప్పలపై ఆకర్షణీయంగా విద్యుత్ అలంకరణలు చేపట్టాలని, శ్రీ వరాహస్వామి ఆలయం 4 మాడ వీధుల్లో పందిళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులకు ఎప్పటికప్పుడు సూచనలు అందించేందుకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలన్నారు. ఫిబ్రవరి 20 నుండి మార్చి 5వ తేదీ వరకు పుష్కరిణి స్నానానికి భక్తులను అనుమతించని విషయం తెలియజేయాలన్నారు. పుష్కరిణి ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో అవసరమైన సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు నవనవోన్మేషంగా కొనసాగుతున్న శ్రీ కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాలలో 9వ రోజైన సోమవారం సాయంత్రం ఆది దంపతులకు కళ్యాణం, అనంతరం తిరుచి సేవలను మనోహరంగా నిర్వహించారు. ఆది దంపతుల కళ్యాణోత్సవం తిరునగరి వాసులను ముగ్ధులం చేసింది. తిరుపతిలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో శివపార్వతుల కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శివపార్వతులను శోభాయమానంగా అలంకరించి ఆలయంలోని ముఖమండపంలో చూడ చక్కటి వేదికపై కొలువుదీర్చారు. గణపతి పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని విశేషంగా పూర్తి చేశారు. రెండు 2026వ సంవత్సరం మే నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, దర్శనాలు, వసతి గదుల కోటాను ఫిబ్రవరి 18వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. ఉత్సవ ప్రియుడు శ్రీ వెంకటేశ్వరుడు ఎలవైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఆర్జిత సేవలు, దర్శనాలు, ఇతర సేవల ద్వారా క్షణకాలం పాటు స్వామివారి దర్శనం చేసుకోవడానికి భక్తులు పరితపిస్తుంటారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2026వ సంవత్సరం మే నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, అలాగే అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను ఫిబ్రవరి 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 24వ తేదీ వరకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సందర్భంగా ఫిబ్రవరి 18వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలకు సంబంధించి టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఫిబ్రవరి 18వ తేదీ నుండి ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు ఫిబ్రవరి 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది. అలాగే ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా ఫిబ్రవరి 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు
ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఇక ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ల కోట భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా ఫిబ్రవరి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఇక ఫిబ్రవరి 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవ, పరకామణి సేవ కోటాను విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in ను సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుపతి జిల్లా నారావారిపల్లికి సమీపంలోని శేషాపురం గ్రామంలో కొలువైన ఉమామహేశ్వరి సమేత శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 14 నుండి 16వ తేదీ 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం ఊంజల్ సేవ జరిగింది. శివపార్వతుల ఉత్సవమూర్తులకు అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను విశేషంగా నిర్వహించారు. అనంతరం నందివాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీ ఉమామహేశ్వరి దేవి సమేత శ్రీ శేషాచల లింగేశ్వర స్వామి ఉత్సవమూర్తులను సుందరంగా నందివాహనంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆది దంపతులు నందివాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సికింద్రాబాద్ న్యూ బోయినపల్లిలోని ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డులో ఉన్న శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్ధిని సంస్కృత కళాశాల, పాఠశాలలో టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ సోమవారం సందర్శించారు. పాఠశాల, కళాశాలను సందర్శించి ప్రిన్సిపల్ డాక్టర్ బి సురేంద్రతో మాట్లాడారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. హాస్టల్ను పరిశీలించి విద్యార్థులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. కళాశాల ప్రాంగణంలో ఒక మొక్కను నాటారు. వేదాంతవర్ధిని సంస్కృత కళాశాల అభివృద్ధికి అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని ఈ సందర్భంగా జేఈఓ శరత్ తెలియజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా ఉన్న తొండమాన్పురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీకాళహస్తికి సమీపంలో 5 కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో కొలువుదీరిన తొండమాన్పురం శ్రీ వెంకటేశ్వరునికి టీటీడీ ఆధ్వర్యంలో ఏటా బ్రహ్మోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను సర్వశోభితంగా అలంకరించి ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలను నిర్వహించారు. ఆపై ధ్వజస్తంభానికి, గరుడ ధ్వజపటానికి పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు మంగళహారతులు సమర్పించి భక్తులకు ప్రసాదాలను అందజేశారు. తిరుపతిలోని బేరి వీధిలో కొలువైన శ్రీ వరదరాజస్వామి, శ్రీ తిరుక్కచ్చినంబి, శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో తిరుక్కచ్చినంబి అవతార మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఈ ఆలయంలో బేరిశెట్టి సంఘం ఆధ్వర్యంలో
అవతార మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారిని, శ్రీ తిరుక్కచ్చినంబి స్వామి ఉత్సవమూర్తులను కొలువుతీర్చారు. అనంతరం టీటీడీ శటగోప రామానుజ పెద్దిజేర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజేర్ స్వామి ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పఠనం జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. తిరుపతికి సమీపంలోని అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానముల అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయంలోని మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కళ్యాణమూర్తులుగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలను నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. పామనుడందురతని పామనయనవో నీవు, పామనుడందురతని పామనయనవో నీవు. ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి, ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి. కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. హైదరాబాదులోని జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వశోభితంగా ముస్తాబైంది. ఆలయ ప్రాంగణాన్ని సంప్రదాయ పుష్పతోరణాలు, కట్ ఫ్లవర్స్ తో సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. ఆలయం లోపల, వెలుపల మాడవీధుల్లో విద్యుత్ అలంకరణలు పూర్తి కావచ్చాయి. వివిధ దేవతామూర్తుల రూపాలతో చేపట్టిన విద్యుత్ అలంకరణలు భక్తులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి 6వ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆగమోక్తంగా అంకురార్పణ జరిగింది. ముందుగా శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారి సేనాధిపతి ఉత్సవాన్ని మాడవీధుల్లో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు ఆలయంలోని యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మేధిని పూజ, మృత్ సంగ్రహణం తదితర క్రతువులను నిర్వహించి శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే
శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి కళ్యాణోత్సవం ఆద్యంతం భక్తిరస భరితంగా సాగింది. ఆలయ ప్రాంగణంలో ముచ్చటైన కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి సర్వశోభితంగా వధూవరులుగా అలంకరించిన భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారిని వేంచేపు చేశారు. గణపతి పూజ, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను జరిపి మహామంగళహారతులు సమర్పించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం, కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం, శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం. విశాఖ సాగర తీరం ఓం నమశివాయ పంచాక్షరి మంత్ర స్మరణతో మార్మోగింది. గత 40 సంవత్సరాల నుండి విశాఖ ఆర్కే బీచ్లో కేంద్ర మాజీ మంత్రి టి సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా వార్షిక మహాకుంభాభిషేకోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది శివరాత్రి పర్వదినాన ఆర్కే బీచ్ వద్ద 41వ మహాకుంభాభిషేకోత్సవం నిర్వహించారు. 1,80,00,000 శివలింగాలను ఏర్పాటు చేశారు. ప్రధాన శివలింగానికి పంచామృతాలు, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. వేలాదిగా భక్తులు స్వయంగా అభిషేకం జరుపుకొని తరించారు. ఇక మహాశివరాత్రిని పురస్కరించుకొని సాగర తీరంలో ఏర్పాటు చేసిన మంచులింగం ఆద్యంతం ఆకట్టుకుంది. తిమ్మాపురం, బీహూనిపట్నంకు చెందిన కొంతమంది యువకులు ప్రత్యేకంగా మంచుతో శివలింగాన్ని తయారు చేయించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక శివరాత్రి రోజున ఉపవాస దీక్షతో జాగారం చేసిన భక్తులు ఆర్కే బీచ్, ఋషికొండ, తెన్నేటి పార్క్, భీమిలి తీరాలకు చేరుకుని పుణ్యస్నానాలను ఆచరించారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో మహాలింగార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా ఆలయ అనువంశిక అర్చకులు మృత్తికా లింగాలకు ప్రాణప్రతిష్ఠ చేసి గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలను నిర్వహించారు. లింగాష్టకాలను పఠిస్తూ మహాలింగార్చనను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భీమేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ మహానంది పుణ్యక్షేత్రంలో శ్రీ మహానందీశ్వర స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలో భక్తిరస భరితంగా సాగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ గంగా కామేశ్వరీదేవి సమేత శ్రీ మహానందీశ్వర స్వామివారికి బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఎదుర్కోలు ఉత్సవం జరిపారు. ఆపై మండపంలో శివపార్వతులను వేంచేపు చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పించారు. తరువాత గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మహానందీశ్వరుని కళ్యాణం విశేషంగా జరిగింది.
సింహపురి వాసుల ఇష్టదైవంగా అనుగ్రహిస్తున్న నెల్లూరు మూలాపేటలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామివారు శేషవాహన సేవలో భక్తులను కటాక్షించారు. ఆలయంలో నేత్రపర్వంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆది దంపతులు వివిధ వాహనాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్చకులు చక్కటి శేషవాహనంపై సకల స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించిన శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామివారిని వేంచేపు చేసి ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. బాజా భజంతీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో శివపార్వతుల శేషవాహన సేవ వేడుకగా సాగింది. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. విజయవాడ నగరం త్రిశక్తి పీఠంలో కొలువైన శ్రీ కాళీమాత అర్ధనారీశ్వరుని అలంకరణలో అనుగ్రహించారు. మహాశివరాత్రి పర్వదినాన అర్చకులు గర్భాలయంలో అమ్మవారికి నిత్యార్చనలు జరిపి అర్ధనారీశ్వరునిగా అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు భగవన్నామ స్మరణలు చేస్తూ అర్ధనారీశ్వరుని అలంకరణలో శ్రీ కాళీమాతను సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. నల్గొండ పట్టణం గొల్లగూడెంలోని శ్రీ పార్వతీ శివ పంచాయతన రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం జరిగింది. మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా అర్చకులు తొలుత శ్రీ రామలింగేశ్వరుని మూలమూర్తికి ఆరాధనలు జరిపారు. తరువాత ప్రాంగణంలో శివపార్వతుల ఉత్సవమూర్తులను వేంచేపు చేసి పలు క్రతువులను పూర్తి చేశారు. మేళతాళాలు, వేద మంత్రాల నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పెయ్యలపాలెంలో నూతనంగా నిర్మించిన శ్రీ కుంచలమాంబ సమేత అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు కనుల పండుగ జరిగాయి. పెనాక లక్ష్మీ నారాయణమ్మ ట్రస్ట్ గ్రామస్తుల ఆధ్వర్యంలో శ్రీ అరుణాచలేశ్వర స్వామివారికి పంచామృతాలు, విశేష సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణం జరిగింది. సర్వశోభితంగా అలంకరించిన శివపార్వతులను వేదికపై వేంచేపు చేసి పలు క్రతువులను జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ ఆది దంపతులను సేవించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునిపూడిలో కొలువైన శ్రీ పంచారామ క్షేత్రం ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో భస్మాభిషేకం కనుల పండుగ జరిగింది. శివరాత్రి పర్వదినాన శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారికి నిర్వహించిన భస్మాభిషేకం, పుష్పాభిషేకాలను భక్తులు మనసారా వీక్షించి తరించారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కొత్తపేటలో కొలువైన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి ఊరేగింపు ఉత్సవంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఊరేగింపు ఉత్సవంలో విచిత్ర వేషధారణలు ఆకట్టుకున్నాయి. మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో కొలువైన శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారి దర్శనార్థం భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని శివనామ స్మరణలతో పులకితలయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఎర్చెల్ల మండలం కుంచాల కురమయ్యపేటలోని దేవి ఆశ్రమంలో పరమశివునికి విశేష అభిషేకాలు జరిగాయి. మహాశివరాత్రి పర్వదినాన సువాసినులు పసుపు, కుంకుమ, పుష్పాలు, మధుర పదార్థాలను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శివలింగానికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి బిల్వార్చన జరిపి హారతులు అందజేశారు. పావన కృష్ణా నదీ తీరం ఓం నమశివాయ స్మరణలతో మారుమ్రోగింది. మహాశివరాత్రి పర్వదినాన అశేషంగా భక్తులు కృష్ణానది తీరాన ఉన్న వేదాద్రి, ఇబ్రహీంపట్నం, బెజవాడ, యనమల కుదురు, పెదకళ్లేపల్లి, మోపిదేవి, గణపవరం, కోడూరు, అవనిగద్ద, నాగాయలంక ప్రాంతాలకు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి
శివయ్య దర్శనం కోసం ఆలయాల ముందు బారులు తీరారు. ఈ సందర్భంగా శ్రీ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి, చారిత్రాత్మక శ్రీ గణపేశ్వర స్వామి ఆలయం, అవనిగడ్డలోని శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారి ఆలయం, మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలలో నిర్వహించిన అభిషేకాలను భక్తులు వీక్షించి పరవశులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.